సెప్టెంబర్ 3 చరిత్రలో ఈ రోజు. పండిట్ కిషన్ మహారాజ్ 1923 సెప్టెంబర్ 3న జన్మించారు. ఆయన హిందుస్థానీ శాస్త్రీయ సంగీతంలోని బనారస్ ఘరానాకు చెందిన భారతీయ తబలా వాయిద్యకారుడు. కిషన్ మహారాజ్ భారతీయ శాస్త్రీయ సంగీతంలో తన ప్రత్యేక పాత్రకు ప్రసిద్ధి చెందారు. ఆయన భారతీయ శాస్త్రీయ సంగీతంలోని వివిధ రూపాల్లో తబలా వాయించారు. తన ప్రత్యేక శైలి ఇంకా సాంకేతికతతో ప్రేక్షకులను ఆకర్షించారు. కిషన్ మహారాజ్ ఆట తీరు ప్రత్యేకమైనది. అందులో ఆయన వివిధ రకాల శీఘ్ర ఇంకా సంక్లిష్టమైన లయ నమూనాలను ఉపయోగించారు. ఆయన సాంకేతికత ఇంకా వ్యక్తీకరణ భారతీయ సంగీతంలోని ప్రముఖ తబలా వాయిద్యకారుల్లో ఆయనకు స్థానం సంపాదించి పెట్టాయి. ఆయన భారతీయ సంగీత ఉత్సవాలు, కచేరీలలో ప్రదర్శన ఇచ్చారు. ఇంకా దేశ విదేశాల్లో కూడా తన కళను ప్రదర్శించారు. ఆయన తబలా రాగాలు ఇంకా లయలు ఇప్పటికీ భారతీయ సంగీత ప్రియులచే ప్రశంసించబడుతున్నాయి. పండిట్ కిషన్ మహారాజ్ భారతీయ సంగీతానికి చేసిన కృషికి సంగీత నాటక అకాడమీ అవార్డుతో సహా అనేక అవార్డులను అందుకున్నారు. ఆయన కళ ఇంకా రచనలు భారతీయ శాస్త్రీయ సంగీతంలో ఒక ముఖ్యమైన స్థానాన్ని పొందాయి. ఆయన పద్ధతి ఇంకా శైలి కొత్త తరం తబలా ప్లేయర్లను ప్రేరేపించాయి. పండిట్ కిషన్ మహారాజ్ 2008 మే 4న 84 సంవత్సరాల వయసులో వారణాసి సమీపంలోని ఖజూరీలో మరణించారు. 2009 సెప్టెంబర్ 3న విమాన ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మృతదేహం లభ్యమైంది. సెప్టెంబర్ 2న నల్లమల అడవుల్లో హెలికాప్టర్ కనిపించకుండా పోయిందని, మరుసటి రోజు సెప్టెంబర్ 3న కర్నూలుకు కొంత దూరంలోని రుద్రకుండ్లో కొండలపై రెడ్డి మృతదేహం లభ్యమైంది. ఈ ప్రమాదంలో రెడ్డితో పాటు హెలికాప్టర్లో ప్రయాణిస్తున్న మరో 4 మరణించారు. తప్పిపోయిన ఆయన హెలికాప్టర్ కోసం వెతకడానికి భారతదేశం యొక్క అతిపెద్ద శోధన ఆపరేషన్ ప్రారంభించబడింది. ఇస్రో కూడా శాటిలైట్ ద్వారా సెర్చ్ ఆపరేషన్లో పాల్గొంది. సెర్చ్ ఆపరేషన్ కోసం కేంద్రం 5,000 మంది సిఆర్పీఎఫ్ సిబ్బందిని పంపింది. మరుసటి రోజు దాదాపు 24 గంటల తర్వాత ఎయిర్ ఫోర్స్ MI-8 కూలిపోయిన హెలికాప్టర్ యొక్క శిథిలాలను గుర్తించింది. దీని తర్వాత హెలికాప్టర్ కూలిపోయిందని, ఇంకా రెడ్డితో సహా అందులో ఉన్న 5 మరణించారని ప్రధానమంత్రి కార్యాలయం ధృవీకరించింది. పృథ్వీరాజ్ కపూర్ 1906 సెప్టెంబర్ 3న పాకిస్తాన్లో జన్మించారు. ఆయన భారతీయ సినిమా ఇంకా థియేటర్లో ప్రముఖ నటుడు. నిర్మాత పృథ్వీరాజ్ కపూర్ సంపన్న పంజాబీ ఖత్రీ కుటుంబంలో జన్మించారు. ఆయన లాహోర్లోని ఖల్సా కాలేజీలో తన విద్యను అభ్యసించారు. అక్కడ థియేటర్పై ఆయనకు ఆసక్తి పెరిగింది. చిన్న వయసులోనే నాటకం, నటనపై అమితాసక్తి కనబరిచారు. పృథ్వీరాజ్ కపూర్ 1928లో దోధరి తల్వార్ అనే మూకీ చిత్రంతో తన సినీ జీవితాన్ని ప్రారంభించారు. తర్వాత ఆయన భారతీయ సినిమాలో వాయిస్ వచ్చినప్పుడు ఆయన సికిందర్ ఇంకా మొఘల్-ఏ-ఆజం వంటి ప్రధాన పాత్రలతో సహా అనేక చిత్రాల్లో నటించారు. 1944లో పృథ్వీరాజ్ కపూర్ పృథ్వీ థియేటర్ అనే శాశ్వత నాటక సంస్థను స్థాపించారు. ఈ సంస్థ ప్రధాన లక్ష్యం భారతీయ సమాజంలో అవగాహన ఇంకా సాంస్కృతిక పురోగతిని ప్రోత్సహించడం. పృథ్వీ థియేటర్ దేశవ్యాప్తంగా అనేక నాటకాలను ప్రదర్శించి భారతీయ నాటక రంగానికి కొత్త దిశానిర్దేశం చేసింది. ఆయన థియేటర్ సామాజిక అంశాలు, దేశభక్తి ఇంకా మానవ విలువల ఆధారంగా నాటకాలను ప్రదర్శించింది. భారతీయ సినిమాకి ఆయన చేసిన కృషికి గాను 1969లో భారత ప్రభుత్వం ఆయనకు పద్మభూషణ్తో సత్కరించింది. 1971లో ఆయనకు భారతీయ సినిమా అత్యంత ప్రతిష్టాత్మకమైన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు లభించింది. పృథ్వీరాజ్ కపూర్ 1972 మే 29న మరణించారు. ప్యారిస్ ఒప్పందం అమెరికా, బ్రిటన్ మధ్య 1783 సెప్టెంబర్ 3న సంతకం చేయబడింది. దీని కింద యునైటెడ్ స్టేట్స్ స్వతంత్ర దేశంగా గుర్తించబడింది. ఈ ఒప్పందం తర్వాత బ్రిటన్ వలస పాలన నుండి అమెరికా స్వాతంత్ర్యం పొందింది. నిజానికి 1760ల నాటికి అమెరికన్ కాలనీల్లో బ్రిటన్పై అసంతృప్తి పెరిగింది. బ్రిటిష్ ప్రభుత్వం విధించిన పన్నులు ఇంకా విధానాలకు వ్యతిరేకంగా అమెరికన్ వలసదారులు నిరసన వ్యక్తం చేశారు. ఇది 1775వ సంవత్సరంలో అమెరికన్ విప్లవాత్మక యుద్ధానికి దారితీసింది.
1776 జూలై 4న 13 అమెరికన్ కాలనీలు బ్రిటన్ నుండి స్వాతంత్ర్యం ప్రకటించాయి. దీని తర్వాత సుదీర్ఘ పోరాటం జరిగింది. ఆపై 1783వ సంవత్సరంలో ఈ రోజున ప్యారిస్లో బ్రిటన్, అమెరికా మధ్య ఒక ఒప్పందం కుదిరింది. దీనిని ప్యారిస్ ఒప్పందం అని పిలుస్తారు. ఈ ఒప్పందంతో అమెరికన్ విప్లవాత్మక యుద్ధం ముగిసింది. బ్రిటన్ ఇంకా అమెరికా మధ్య శాంతి స్థాపించబడింది. 2013 సెప్టెంబర్ 3న మైక్రోసాఫ్ట్ నోకియా మొబైల్ ఫోన్ సేవల విభాగాన్ని కొనుగోలు చేసింది. అమెరికాకు చెందిన ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీ మైక్రోసాఫ్ట్ ఫినిష్ కంపెనీ నోకియా కార్ప్ మొబైల్ ఫోన్ వ్యాపారాన్ని $7.2 బిలియన్ల కొనుగోలు చేస్తుంది. ఈ ఒప్పందంలో నోకియా మొత్తం మొబైల్ ఫోన్ వ్యాపారం కోసం మైక్రోసాఫ్ట్ $5 బిలియన్ల చెల్లించింది. మైక్రోసాఫ్ట్ నోకియా పేటెంట్ హక్కులను $2.7 బిలియన్ కొనుగోలు చేసింది. ఈ ఒప్పందంతో నోకియా చీఫ్ స్టీఫెన్ ఎలోప్తో సహా 32,000 మంది నోకియా సిబ్బంది మైక్రోసాఫ్ట్ ఉద్యోగులుగా మారారు. నోకియా మొబైల్ ఫోన్లు 1990-2000లో అత్యధికంగా అమ్ముడవుతున్న ఫోన్లు. దాని డిజైన్ ఇంకా బ్రాండ్ ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి. కానీ 2000 సంవత్సరం చివరిలో స్మార్ట్ ఫోన్ల ఆగమనంతో నోకియా మార్కెట్ వాటా వేగంగా క్షీణించడం ప్రారంభించింది. అదే సమయంలో నోకియాను కొనుగోలు చేసిన తర్వాత కూడా మైక్రోసాఫ్ట్ స్మార్ట్ ఫోన్ మార్కెట్లో ఆశించిన విజయాన్ని పొందలేదు. కాబట్టి 2016వ సంవత్సరంలో మైక్రోసాఫ్ట్ నోకియా బ్రాండ్ను HMD గ్లోబల్ ఇంకా FIH మొబైల్కు విక్రయించింది. ఆ తర్వాత నోకియా బ్రాండ్ ఆండ్రాయిడ్ ఫోన్లతో మార్కెట్లోకి తిరిగి వచ్చింది. ప్రపంచంలో మొట్టమొదటి పోలో మ్యాచ్ 1875 సెప్టెంబర్ 3న అర్జెంటీనాలో జరిగింది. అర్జెంటీనాలోని బ్యూనస్ ఎయిర్స్ కు సమీపంలో ఉన్న పోలో మైదానంలో ఈ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో బ్యూనస్ ఎయిర్స్ జట్టు ఇంకా ఐరిష్ అతిథి జట్టు అనే 2 జట్లు పాల్గొన్నాయి. ఈ సంఘటన తర్వాత పోలో ఆట అర్జెంటీనాలో బాగా ప్రాచుర్యం పొందింది. ఇంకా దేశంలో ప్రధాన క్రీడగా మారింది. అర్జెంటీనాలో అత్యంత ప్రతిష్టాత్మకమైన పోలో టోర్నమెంట్ అర్జెంటీనా ఓపెన్ పోలో ఛాంపియన్షిప్. ఇది ప్రతి సంవత్సరం బ్యూనస్ ఎయిర్స్ లో జరుగుతుంది. ఈ టోర్నమెంట్ ప్రపంచంలోని అత్యుత్తమ పోలో ఆటగాళ్లను ఆకర్షిస్తుంది. ఇంకా పోలో ప్రపంచంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన పోటీలలో ఒకటిగా పరిగణించబడుతుంది. అదే సమయంలో 1892లో భారతదేశంలో ఇండియన్ పోలో అసోసియేషన్ స్థాపించబడింది. ఆ సమయంలో వివిధ రాచరిక రాష్ట్రాలు వారి సొంత పోలో బృందాలను కలిగి ఉండేవి. వాటిలో ప్రధానమైనవి జైపూర్, భోపాల్, అల్వార్, బికనీర్ ఇంకా హైదరాబాద్. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా భారతదేశంలో పోలో ఆడటం కొనసాగింది. 1957లో భారత పోలో జట్టు ఫ్రాన్స్లో జరిగిన ప్రపంచ ఛాంపియన్షిప్ టైటిల్ను కూడా గెలుచుకుంది.